రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్ గ్రీన్ సిటీలో చిట్టీల పేరుతో భారీ మోసం జరిగింది అంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. ఐఎంఆర్ మిల్టర్స్ రీసెర్చ్ పేరుతో నిధులు నిర్వహిస్తూ అధిక లాభాలు వస్తాయని నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుంటున్నారంటూ పానగంటి అశోక్ పై ఆరోపణలు చేస్తున్నారు. కొందరు తమ పింఛన్ డబ్బును కూడా అశోక్ వద్ద చిట్టీలో జమ చేశామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 20 లక్షల రూపాయలు తమకు రావాల్సి ఉందని కొందరు చెబుతుండగా మొత్తం బాధితులందరూ కలిపి దాదాపు 6 కోట్ల రూపాయల మేర మోసపోయామని ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ కష్టార్జిత సొమ్ము తిరిగి ఇప్పించాలంటూ బాధితులు అధికారులను కోరుతున్నారు. నుంచి నాకు 15 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాయి ఆయన దగ్గర, కానీ అవి లేపినా ఇచ్చిండు అయిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 6 లక్షలది 3 చిట్టీలు వేసిన సార్, మా చెల్లెలు పెళ్లి కోసం అని. మే నెలలో 2 చిట్టి అయిపోయింది, ఇంకో చిట్టి నడుస్తుంది సార్. ఆ రోజు నోటీస్ వచ్చినా కూడా నాతోటి మాట్లాడిండు, నీ డబ్బులు నీకు ఇస్తా సంగీత, చిట్టి బుక్ తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని రా అంటే నేను ఇంటికాడికి వచ్చినా సార్. అప్పుడు ఆయన లేడు, ఆయన స్లిప్పర్ వచ్చి నాకు రమ్మన్నాడు. నాకు డబ్బులు ఇస్తా అన్నాడు, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అంటే నేను వచ్చినా అంటే నువ్వు ఎవరికి చెప్పి కట్టినావు చిట్టి, నా అమ్మదని అన్నది. నేను 4 గంటల వరకు ఈయన్ని 6 గంటల వరకు కూర్చుంటే దానికి అందరికి నోటీస్ వచ్చిన వాళ్ళు గ్యాంగ్ వచ్చాడు సార్. ఆ రోజు పైసలు మొత్తం 12 లక్షలు ఇస్తా అని పిలిచి అమ్మ ఈ పైసలు నాకు నేను మా చెల్లెకుంటే పే చేద్దామని అనుకుంటున్నా సార్. చాలా మోసం చేసిండు సార్ నా పిల్లలు. ఆయనకు నా గురించి మేము ఇద్దరు ఆఫీస్లో పని చేసుకోవాలి. పక్కన రొట్టెలు అమ్ముతా, పొద్దున 3 గంటల నుంచి లేచి నేను కష్టం చేసుకుంటా. దయచేసి చెప్తున్నా, నా పిల్లగాడు ఇప్పుడు చదువుకొని కాగం అయ్యిండు. నేను ఆయనకి అప్పు ఇవ్వలే, ఏమి ఇవ్వలే, చిట్టి డబ్బులే కట్టిన. అన్న నిన్ను మోసం చేసిన వాళ్ళకు మోసం చేయి, కానీ నాకు నా పిల్లలకు మాత్రం అన్యాయం చేయక అశోక్ అన్న, నీకు దండం పెట్టి చెప్తున్నా. వింటున్నావా? నీకు 2 పిల్లలు ఉన్నారు, మా అవసరం మా కలకల నీకు ముడుతుంది సార్. మేము ఎవ్వరం కూడా ఆయనకు అప్పు ఇవ్వలే, మేము చిట్టి డబ్బులే ఇచ్చినాం. మా చిట్టి డబ్బులు మాకు కట్టమని లెక్క చేసి ఆయనకు ప్రతి నెల బ్యాంకులో ఏమంటారు అకౌంట్లో పంపించిన. ఆ అకౌంట్ మా దగ్గర ఎన్ని డబ్బులు కట్టినా అవన్నీ ఉన్నాయి. మా పైసలు మాకు ఇవ్వమని చెప్పండి సార్. మాకు 5 లక్షలు లాస్ట్ చిట్టు సార్, 5 లక్షలు. నేను మా ఆయన చనిపోయిన కాడ నుంచి వేసిన సార్, దాదాపు 15 ఏళ్ళు. మా ఆయన చనిపోయిన కరోనాలో అప్పటి నుంచి వేసినాం. 50,000 చిట్టి కాడ నుంచి వేసినాం ఆయన దగ్గర. పక్కన రొట్టెలు అమ్ముతా, పొద్దున